అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 7, 8, 9, 10వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కొన్ని నెలల నుంచి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏలినాటి శని దశ వచ్చిన తర్వాత ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులనేవి చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. గతంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళము కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అదే ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దాంతో పాటు తలనొప్పులు రావటం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం, ఏ పని చేయాలి అని అనిపించకపోవటం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడటం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినటువంటి ఫలితం కూడా దక్కటం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ రాశి వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఇవైతే ఈ సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిహారాలనేవి ఉంటాయనే చెప్పుకోవాలి. కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళెప్పుడు చెప్పేదే కదా అని అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూస్తుంటారు. ఎప్పుడైనా కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మిడిమిడి జ్ఞానం అనేది దేనికి పనికిరాదు. చివరి వరకు చూస్తేనే కదా పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. ఈ రాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. నేను చెప్పే మాటలు మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అనే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు తెలియజేయండి. ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా మంచివారనే చెప్పుకోవాలి. చాలా పట్టుదల కలిగిన వారు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా ముక్కు సూటిగా మాట్లాడాలి అని అనుకుంటారు. ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాగే ఉంటుందా అని వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉండబోతుంది. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకెళ్లిపోతూ ఉంటుంది. చాలా రోజుల నుంచి మీరు ఇప్పటి వరకు మానసికంగా కుంగిపోయిన రోజులైతే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో అలాంటి రోజులు మీరు ఎన్నో గడిపారు. ఇకపోతే ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఈ గొడవల కారణంగా ఒక రకమైన మనసులో క్షోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తైతే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలనేవి చంపుకోవటం, అనుకున్నవి కొనలేకపోవటం, చెయ్యాలి అని అనుకున్నవి చేయలేకపోవటం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పేసి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళటం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోవటం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవటం. అంతేకాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యపరంగా కూడా చాలా రకాలైన నష్టాలను ఈ రాశివారు అనుభవించారనే చెప్పుకోవాలి. ఈ రాశివారు ఎలా అంటే ఇటు ఆడవారిలో చూసుకుంటే పీసీఓఎస్ అని ముఖ్యంగా గర్భసంచికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాగే కళ్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండటం, ఏ పని హుషారుగా యాక్టివ్ గా చేయలేకపోవటం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అని అన్నట్లుగా మూడ్ స్వింగ్స్ అనేవి ఉండటం, మనసులో భయము, టెన్షన్స్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్ లోకి వెళ్లిపోవటం, నేను ఒంటరి దాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు, నేను యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను, వయసు పెరిగే కొద్దీ నాలో ఆ యొక్క బలం అనేది సన్నగిల్లిపోతుంది అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అనే చెప్పుకోవాలి. శివుడి అనుగ్రహం లేనిదే చేమ కూడా కొట్టదు అని అంటారు. పరమేశ్వరుడి కంటే ఇక్కడ ఎవరూ కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకొస్తే నేను ఏం చెప్తున్నాను అన్న దాంట్లో మీరు మంచివి మాత్రమే తీసుకోండి, అది నాకు చాలండి. ఈ 2026వ సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా పూర్తిగా అయిపోయినట్లుగానే భావించండి. కష్టాలు 23 ఏళ్ల తర్వాత వస్తాయా అని అంటే ఈ రోజుది ఈ రోజే చూసుకోవాలి. అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకైతే మీరు హ్యాపీనే కదా. ఈ రాశివారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ గా చేసుకుంటారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది.
ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ బాధను బయటకు చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికొచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుళ్ళిపోతూనే ఉంటారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏలినాటి శనిదశ ప్రభావం అంటారా? మీకిప్పుడు మొదటి దశ అనుభవిస్తూ ఉన్నారు. ఇటు కష్టాలొచ్చాయి, సుఖాలొచ్చాయి. ఏదైనా సరే రోజులైతే గడిచిపోతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని భగవానుడి వలన మాకు ఏదైనా అవుతుందేమో అన్న అపోహ అయితే అస్సలు పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే దాదాపుగా ఇప్పుడొక సముద్రంగా ఉంది. ఆ సముద్రం లోపలికి ఒక పెద్ద అలయ వచ్చిందనుకోండి. మీరు ఒడ్డున నిలబడితే అలా మిమ్మల్ని లాక్కెళ్లిపోతూ ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అనేంత వరకు కూడా లాక్కొని వెళ్లి ఒక్కసారిగా అలా మిమ్మల్ని ఒడ్డున పడేస్తుందనే చెప్పుకోవాలి. ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలి. నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అని అంటే ఎలా చెప్పండి? మనకి కేవలం డబ్బు ఒకటి ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు కదా. డబ్బుతో పాటు మనకు ధైర్యం కూడా ఉండాలి. ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే కెపాసిటీ ఉండాలి. చేసే పనులలో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలము అని ఉండాలి. ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి. అంటే మొదట మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి అర్చన చేయించండి. మీ చేతులతో శివుడికి అభిషేకం చేయించండి. చక్కగా మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమైతే లేదు. చిన్నగా ఇంట్లో ఒక చిన్న చిన్న శివలింగం 3 అంగుళాల కంటే చిన్నగా ఉండాలి. అంటే సైజు ఒక చిన్న పరిధిలోనే ఉండాలి. ఆ శివలింగం ఎప్పుడైతే కానీ మన బొటనవేలు ఉంటుంది కదా, దానికంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండేలా చూసుకోవాలి. అది మనం ఇంటిలో నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఎవరైనా ఏం చెప్పినా సరే మీరు నమ్మొద్దు. శివలింగం బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అనే విషయాన్నైతే గుర్తుంచుకోండి. ఈ శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకుని శివుడికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే విభూతితోటి మీ దగ్గర ఉంటే పంచామృతాలతో తేనె నీటితో చేస్తారో, గంధంతోటి చేస్తారో, లేదంటే చెరుకు రసంతోటి చేస్తారో, పంచదారతోటి చేస్తారో మీ ఓపికండి. మీ శక్తి ఏదైతే ఏముందో శివుడు అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైనా సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలి అని అంటే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి. అంటే సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య బంధం గట్టిగా నిలబడటం, పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు బాగుండటం, పిల్లలకి హెల్త్ బాగుండటం, భర్త చెప్పిన మాట వినటం, భార్య చెప్పిన మాట వినటం, చేసే పనులలో అభివృద్ధి జరగటం, నెగిటివ్ శక్తి వెళ్లిపోవటం, నరదృష్టి పోవటం అన్ని కూడా వస్తాయనే చెప్పుకోవాలి. మీరు చేయాల్సింది ఏమిటంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవటం. అంటే చక్కగా టైంకి తినటం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ని అయితే తీసుకోవటం, బయట ఫుడ్ ని తగ్గించటం, జంక్ ఫుడ్స్ ని తగ్గించటం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలను తినటం, చక్కగా టైంకి పడుకోవటం, రోజు 40 నిమిషాల పాటు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్ కి వెళతారా, అది మీ ఇష్టమేనండి. ఇంచుమించు 40 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు మీరు రోజులో 24 గంటల్లో 45 నిమిషాల పాటు మీ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అయితే తినండి. టైంకి కంటి నిండా 8 గంటలు కాకపోయినా సరే 7 గంటలైనా కానీ గాఢ నిద్రపోండి. హాయిగా ఆరోగ్యం అనేది మీకు అప్పుడు చాలా బాగుంటుంది. ఇక మీకు ఉన్నటువంటి శని భగవానుడి యొక్క ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవటం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. ఉన్నదంతా ఊడ్చి పెట్టమని చెప్పటమైతే నేను చెప్పటం లేదండి. మీరు ఒక్క 10 రూపాయలు సంపాదిస్తున్నా సరే రోజుకి ఒక్క 10 రూపాయలు 9 రూపాయలు మీరు ఉంచుకుని ఒక అర్ధ రూపాయి పేదవాళ్ళకి దానంగా చేయండి. నెలలో ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం అయితే చేయండి.
గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలకు భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలవల్లో వృధాగా మొక్కల్లో చెట్లలో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకుని మంచిగా కుక్కలకి పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకి చక్కగా ఇష్టమైనటువంటి ఆహారము, పళ్ళు, కూరగాయలు, పెసలు నానబెట్టిన బెల్లంతో కలిపి తినిపించటం, ఇలా చేయటం వలన మీకెంతో పుణ్యమైతే వస్తుంది. గోమాతకు ఇటువంటివి పెడితే చాలా మంచిది. దీని వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. దీని వలన అంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కూడా లభిస్తుంది. దీని వలన మీకు శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. దీని వలన మీ జీవితంలో, మీ ఆరోగ్యంలో, మీరు చేసే పనులలో డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అసలు మీరు ఊహించను కూడా ఊహించరు. ఏంటి, నా జీవితంలో ఇంత మార్పు వస్తుంది అని ఆశ్చర్యపోతారు. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటంటే అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్ గా అయితే ఉంటారు. అమ్మాయిలకు ఈ రాసేవారు వారి గురించి అస్సలు ఆలోచించుకోవద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటి అంతవరకే, కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేనెట్లా, వాళ్ళు ఉండాలి కదా. ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఆలోచనలు ఇవేమీ కూడా చెయ్యొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలాగే జరుగుతుంది. మీరు ఆలోచించటం అనేది అదే ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలనే చెప్పుకోవాలి. ప్రతి శనివారం కుదరకపోయినా సరే, నెలలో ఒక్క శనివారమైనా సరే శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శనీశ్వరుడి దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి నువ్వులుండలు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకోవటం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ, లేదంటే మీరేదైనా వృత్తి చేస్తుంటే అక్కడైనా కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరువైపులా కూడా పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టి రెండింటి మీద హారతి పెట్టి దీపాన్ని వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట ఇలా చేస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుందనే చెప్పుకోవాలి. ప్రతి అమావాస్యకు లేదంటే రోజు మార్చి రోజైనా సరే హారతితో దిష్టి తీసివేయండి. ఒక ప్రమిదలో హారతి బిళ్ళ వెలిగించి చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకి ముందు వెనక 3 సార్లు తిప్పేస్తే నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు, నమ్మకంగా మీరైతే పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరాలు నామాలను చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపి చేసినటువంటి పాయసాన్ని లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకుని ప్రతి శుక్రవారం సంధ్యాదీపాన్ని పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను దిష్టి తీసి వేస్తూ ఉండాలి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువైపోయి బాధపడవలసినటువంటి అవసరమైతే ఉంటుంది. మీకు నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఎర్రనీళ్లు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా, అదేనండి అమావాస్య రోజులలో ఎర్రనీళ్లతో దిష్టి తీసుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా అగ్నితోటి దిష్టి తీసివేసుకుంటూ ఉంటారు. లేదంటే రాళ్ళుపు ఉంటుంది కదా, రాళ్ళుపు, ఎండు మిరపకాయలు, కొంచెమైనా ఎర్రనీళ్లు కలిపి వాటితో దిష్టిని తీసేసుకుంటూ ఉంటారు. అందులో కొద్దిగా జుట్టును కూడా వెయ్యాలి. ఏదైనా కానీ పర్వాలేదండి, దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పుకోవాలి. ఇలా చేసుకుని చక్కగా ఈశ్వరుడి యొక్క అభిషేకం చేసుకుంటే నెలలో ఒక్కసారైనా సరే ఈశ్వరుడికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసిమాలను సమర్పించి రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ ఎప్పుడైనా కానీ నెలలో 2కి భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవి అన్ని తక్కువ ఖర్చుతో కూడుకున్నవే చేసుకోవాలి. ఇలా గనక చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందనే చెప్పుకోవాలి. బతికినంత కాలం మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఈశ్వరుడికి ఎవరైతే భక్తులు ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు.
ఏ దోషము ఏమీ చేయలేదు, ఏ శాపము ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివుడికి అభిషేకం, శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం, నువ్వుల దీపం, మంగళవారం రోజు కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం, బయటికి వెళ్లేటప్పుడు నుదురున సింధూరం కుంకుమ పెట్టుకుని వెళ్లటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంటుంది. మీ మనసును అధ్యయనంలో ఉంచుకోవాలి. మీ మనసు చెప్పినట్లుగా మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. కష్టం వచ్చిందా, లైట్ తీసుకోండి, అవే తగ్గిపోతాయండి. కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవు కదా. ఈ రోజు దుఃఖం వచ్చిందంటే వెంటనే సంతోషం ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.